Greetings in the matchless name of Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. This is fresh manna from heaven. పరలోకం నుండి తాజా. We thank God for all the beautiful testimonies and the stories and the works of God in your life. మీ జీవితములో అద్భుతమైనటువంటి సాక్ష్యములు బట్టి దేవుని కార్యములు బట్టి దేవునికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. We celebrate you. మిమ్మల్ని మేము వేడుక చేయుచున్నా. I pray for you every day. మీ కొరకు నేను నిరంతరం రోజు ప్రార్థన చేస్తున్నాను. Today another power packed topic. మరి ఈ రోజు మరి యొక్క శక్తివంతమైనటువంటి అంశం, The power of the blood. రక్తములో ఉన్న శక్తి. Hallelujah. హల్లెలూయా. Power of the blood. రక్తములో ఉన్న శక్తి. Let's turn to Genesis chapter 3 verse 21. మరి ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్ళి చూద్దామండి. This is so interesting. మరి చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఇక్కడ చూస్తాం. Also for Adam and his Eve, the Lord God made tunics of skin and clothed them. మరి 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదమునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. Hallelujah. హల్లెలూయా. We see that earlier that Adam and Eve after sinning they covered themselves with the fig leaves and God saw that that was not sufficient. మరి దీనికి ముందు మనం చూసేటువంటి ఒక విషయం ఏంటంటే ఆదాము తన భార్య పాపము చేసి తమను తాము కప్పుకున్నటకు ఆ యొక్క ఆకులతో వారు కప్పుకున్నట్లు మనం చూస్తాం. But here God comes in verse 21 and God is making a tunic of skin and clothes them. మరి ఇక్కడ 21వ వచనంలో మరి దేవుడే వచ్చి వారికి ఆ యొక్క చర్మపు చొక్కాయలు ధరింప చేయడం మనం చూస్తాం. Skin of an animal. మరి ఇక్కడ ఆ యొక్క జంతువు చర్మము ధరింప చేసినట్లు So చూస్తాం. that means if God has to put the garment of the skin of the animal, that means an animal has died in that place. మరి ఆ యొక్క చర్మపు చొక్కాయి ధరింప చేయుట కొరకు అక్కడ ఒక జంతువు వధింపబడి ఉండుట మనం చూడగలుగుతున్నాం. Hallelujah. హల్లెలూయా. The Garden of Eden there was bloodshed. మరి ఆ ఏదెను తోటలో రక్తము చిందించబడింది. Praise the Lord. దేవుని స్తోత్రం. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. I want to take you to another garden where the blood was shed. మరి యొక్క చోట మరి యొక్క తోటలో రక్తము చిందించబడట నేను మీకు చూపించగోరుతున్నాను. We see here blood in this Garden of Eden. మరి ఏదెను తోటలో రక్తం చిందించబడట చూస్తాం. We will go to another garden and we will see the blood that has been shed there. మరి యొక్క చోట మరి యొక్క తోటలో రక్తము కార్చుట నేను చూపించగోరుతున్నాను. Hallelujah. Hallelujah. Let's turn to Luke 22:44. లూకా సువార్త 22వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. And being in agony he prayed more earnestly, then his sweat became like great drops of blood falling down to the ground. ఆయన వేదన పడి మరింత అత్తురముగా ప్రార్థన చేయుచుండగా ఆయన చెమట నేల పడుచు గొప్ప రక్తపు బిందువు వలె ఆయను. I want to read it once again. And being in agony he prayed more earnestly, then his sweat became like great drops of blood falling down to the ground. ఆయన వేదన పడి మరింత అత్తురముగా ప్రార్థన చేయుచుండగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయను. Hallelujah. హల్లెలూయా. Old Testament there we see one garden and New Testament here we see another garden. మరి పాత నిబంధనలో ఒక తోటను చూస్తాం, కొత్త నిబంధనలో కూడా ఒక తోటను చూస్తున్నాం. Praise the Lord. Hallelujah. దేవుని స్తోత్రం. హల్లెలూయా. There is no coincidence in the Bible. మరి ఆ యొక్క సమాంతరపు సన్నివేశాలు బైబిల్లో ఉండవు. Bible is a prophetic book. అకస్మాత్తుగా జరిగినటువంటి సన్నివేశాలు కాదు, అది ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము. God organizes by the Holy Ghost. మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును జరిగించినాడు. There we see in the Old Testament first Adam and in the New Testament we see the last Adam. మరి యొక్క పాత నిబంధన గ్రంథములో మొదటి ఆదామును అలాగే కడపటి ఆదాము క్రొత్త నిబంధన గ్రంథంలోను చూస్తాం. In the Garden of Eden we see the bloodshed, and in the Garden of Gethsemane here we see the bloodshed. మరి అక్కడ పాత నిబంధన గ్రంథములో తోటలో రక్తము చిందించబడుటయు, అలాగే కొత్త నిబంధన గ్రంథములో ఇక్కడ ఈ తోటలో కూడా రక్తము కార్చుట చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. In the Garden of Eden God himself came and sacrificed the animal and the blood was shed. మరి ఏదెను తోటలో దేవుడే ఆయన వచ్చి ఆ రక్తమును చిందించడం మనం చూస్తాం. But that blood protected only Adam and Eve only. ఆ యొక్క రక్తము కేవలం ఆదాము అవ్వలకు మాత్రమే భద్రతగా ఉండింది. But in the Gethsemane garden ఆ యొక్క గెత్సెమనే తోటలో మాత్రమే this is not the animal blood. ఇది ఒక జంతు రక్తము కాదు. This is
not a human blood. మరి ఒక మనిషి రక్తము కాదు. This is the greatest blood. It is God's own blood. మరి దేవుడు తన సొంత రక్తము అక్కడ చిందించడం చూస్తున్నా. It's a holy blood. అది పరిశుద్ధమైన రక్తం. It's a clean blood. మరి అది మంచి స్వచ్ఛమైన రక్తము. It's a sinless blood. పాపము లేని రక్తం. No blood like the blood of the Lord Jesus Christ. Hallelujah. యేసుక్రీస్తు వారి వంటి రక్తము కంటే మరి ఇతర రక్తము ఏది కూడా లేదు. There are so many people, billions of people in the world, billions of people have billions of blood, but no blood like Jesus Christ's blood. Hallelujah. కోట్ల కొలది ప్రజలు ఉన్నారు, కోట్ల కొలది ఆ యొక్క రక్తపు రకాలు ఉన్నాయి, కానీ మరి ఇక్కడ యేసుక్రీస్తు రక్తము వంటి రక్తం ఎక్కడా లేదు. Jesus Christ's blood has not come through the blood of Mary and Joseph. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మరియా ద్వారా యోసేపు ద్వారా వచ్చింది కాదు. It has come from heaven. అది పరలోకం నుండి It వచ్చింది. has come from God. అది దేవుని యొద్ద నుండి It's a వచ్చింది. pure blood. అది స్వచ్ఛమైన రక్తం. It's a divine blood. దైవికమైన రక్తం. Supernatural blood. అది మరి అసాధారణమైనటువంటి రక్తము. It's anointed blood. అభిషేకముతో కూడిన It's a రక్తం. holy blood. పరిశుద్ధ రక్తము. There is power, tremendous power, unlimited power in the precious blood of the Lord Jesus Christ. మరి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆ యొక్క రక్తములో చాలా బలము, అసాధారణమైనటువంటి యొక్క Glory. ఆ యొక్క అంతులేని శక్తి అందులో ఆ రక్తములో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Praise be the name of the Lord God Almighty. మరి సకల మహిమ దేవునికి చెందును గాక. In the Garden of Eden, ఏదెను తోటలో that blood could protect only two people. ఆ రక్తం కేవలం ఇద్దరిని భద్రపరిచింది. It was a temporary blood. అది మరి అప్పటి వరకు పని చేసిన రక్తం. It was a temporary sacrifice. అది ఏదో కొంతకాలం వరకు ఆ యొక్క బలి అర్పణగా ఉండింది. But the blood that is shed in the Garden of Gethsemane, ఆ గెత్సెమనెలో చిందించినటువంటి రక్తం it is మాత్రం. not animal blood. అది మరి ఒక జంతువు నుండి వచ్చినటువంటి రక్తం కాదు. It does not save and protect two people. అది ఏదో ఇద్దరిని కాపాడే రక్తం కాదు. That blood protects and saves and delivers the entire world. మరి సర్వ లోకమును రక్షించేటువంటి రక్తముగా ఆ రక్తం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి సకల మహిమ కలుగునుగా. Hallelujah. Hallelujah. God himself dwells in his blood. దేవుడు ఆయన ఆ యొక్క రక్తములో జీవిస్తూ ఉన్నాడు. God lives in the blood. ఆ రక్తములో ఆయన జీవిస్తూ ఉన్నాడు. There is life in the ఆ blood. రక్తములో జీవము ఉన్నది. There is power in the blood. రక్తములో శక్తి ఉన్నది. I tell you, నేను మీకు చెప్తూ ఉన్నాను, even the one little small drop of the blood of Jesus Christ is a great danger to the entire host of hell. మరి ఈ యొక్క నరక లోకమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు బిందు ఒక చిన్న బిందు అయినా కూడా అది చాలా ప్రమాదకరమైనది. Hallelujah. హల్లెలూయా. It shakes the entire hell. అది నరకమంతటిని కదిలించి వేస్తూ ఉన్నది. Wow. Amen. ఆమేన్. Are you happy to hear about the blood of Jesus? యేసు రక్తమును గురించి మీరు వినటను బట్టి ఆనందిస్తున్నారా? This is a danger message for Lucifer and for all the cohorts and the army of the demons. మరి ఆ యొక్క దయ్యమునకు లూసిఫర్ కి వాని యొక్క సైన్య సమూహం అంతటికి కూడా ఇది ప్రమాదకరమైన విషయము. Amen. ఆమేన్. The Garden of Eden, ఏదెను తోటలో the first man disobeyed. మొదటి వ్యక్తి ఆయన అవిధేయత చూపించాడు. And in the Garden of Gethsemane, the last Adam, he obeyed God even to the point of death. మరి యొక్క గెత్సెమని తోటలో కడపటి ఆదాము మరణం వరకు ఆయన దేవునికి విధేయత చూపించాడు. Hallelujah. Hallelujah. The first man, the first Adam was a gardener. మరి ఆ మొదటి ఆదాము ఆయన తోటమాలిగా ఉన్నాడు. And the last Adam also is a gardener. మరి ఆ యొక్క కడపటి ఆదాము కూడా తోటమాలిగా ఉన్నాడు. That's why no wonder when Mary Magdalene after his resurrection he called Jesus as the gardener. మరి అక్కడ మగ్దలేని మరియా ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం అనంతరము ఆయన్ని తోటమాలిగా పిలువడం మనం చూస్తాం. Hallelujah. Hallelujah. Thank God for the sacrifice of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణను బట్టి దేవునికి వందనాలు. Thank God for his blood. ఆయన రక్తమును బట్టి వందనాలు. Thank God for his life. ఆయన జీవితమును బట్టి వందనాలు. Life in the blood. ఆ యొక్క రక్తములో ఆ జీవం ఉంది. Zoe life in the blood. మరి ఆ రక్తంలో జీవం ఉన్నది. God's unlimited life in the blood of the Lord Jesus. దేవుని అపరిమితమైనటువంటి యొక్క జీవము ఆ రక్తంలో ఉన్నది. Hallelujah. I have a good news for you all. మీ అందరికీ నేను ఒక శుభవార్తను You తెలియజేస్తున్నాను. have the blood of Jesus. మీకు యేసు రక్తం ఉన్నది. And you are the body of Jesus. మీరు యేసు యొక్క దేహముగా ఉన్నారు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. You
have the blood of Jesus మీకు యేసు రక్తం ఉన్నది, and you are the body of Jesus. మీరు యేసు యొక్క దేహమై ఉన్నారు. That means you are a walking Jesus. అంటే మీరు నడుస్తున్నటువంటి యేసు అన్నమాట. Amen. ఆమేన్. Jesus is, so are we in this world. మరి యేసు ఎలా ఉన్నాడో అలా మనం ఈ లోకంలో ఉన్నాం. Hallelujah. Hallelujah. You have the traits, the characters, the behavior, attitude of the blood of Jesus in your bones, in your body. మీ యొక్క దేహములో, మీ యొక్క శరీరం అంతటిలో, మీ యొక్క ఎముకలలో దేవుని యొక్క రక్తము మరి ప్రవహిస్తూ ఉన్నది. Hallelujah. Hallelujah. I want to pray and bless you. మీకోసం నేను ప్రార్థన చేసి ఆశీర్వదించాలని Father, I thank you for the power that is immaculating, that is being released right now. తండ్రి, ఆ యొక్క శక్తి మా పైన విడుదల చేయబడి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ I see a man who is smoking. You're a chain smoker and God is setting you free. ఒక వ్యక్తి నేను చూస్తున్నాను, మీరు నిరంతరము ఆ యొక్క సిగరెట్ కాలుస్తున్న వారిగా ఉన్నారు. దేవుడు మళ్ళీ తాకుచున్నాడు. I see a husband wife, you having a non-stop quarreling, and that spirit God is breaking right now. మరి భార్యాభర్తలు నిరంతరము మీరు పోట్లాడుకుంటున్నారు. ఆ యొక్క ఆత్మ విరగొట్టబడుచున్నది. I see migraine headaches are being healed. మైగ్రేన్, ఆ యొక్క పార్శ్వ నొప్పి తొలగిపోతూ ఉన్నది. I see the Lord touching a name by Ruth. రూత్ అనేటువంటి పేరు గల వ్యక్తిని దేవుడు తాకడం నేను చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. ప్రభువానికి వందనములు. I see Mary, the Lord is touching you also. మేరీ, దేవుడు మళ్ళీ తాకడం నేను చూస్తున్నాను. I see God is anointing many people for intimacy anointing. మరి దేవునితో సమీపత్వం కలిగి ఉండేటువంటి యొక్క అభిషేకంలో దేవుడు మీకు కుమ్మరింపజేస్తున్నాడు. Oh, hallelujah. Hallelujah. I bless you all in the mighty name of Jesus. యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Share your experiences మీ యొక్క అనుభూతులను మీరు పంచుకోండి. and share this word with everyone. మరి అలాగే ఈ యొక్క వాక్యమును అనేకులకు మీరు పంపించండి. See you tomorrow with a powerful time. మరలా రేపు శక్తివంతమైనటువంటి సమయంతో కలుద్దాం. Amen. ఆమేన్.